లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సరికొత్త ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సైబర్ నేరాలతో సతమతం అవుతుండగా దీనికి కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఆజ్యం పోస్తుంది. ఈ కృత్రిమ మేధను ఉపయోగించి వికృత చేష్టలు పాడుపడుతున్నారు. అసలు ఏదో నకిలీ ఏదో తేడా తెలియనంతగా ఫోటోలు వీడియోలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా డీప్ ఫేక్ వీడియో 2 దేశాల మధ్య చిచ్చు రేపింది. చైనాపై దాడి చేయాలంటూ స్వయంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసినట్టుగా వీడియో క్లిప్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది ఫిలిప్పీన్స్లోని సంచలనం సృష్టిస్తుంది. దేశానికి చైనా నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉంటే తక్షణమే ప్రతిస్పందించాలని తన సైన్యానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్నాండ్ మార్కోస్ జూనియర్ సూచన చేసినట్టు ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. దేశానికి హాని జరగడాన్ని తాను సహించలేనని, హక్కుల్ని రక్షించుకునే విషయంలో రాజీ లేదని ఆయన గొంతుకతో ఉన్న క్లిప్ను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది. అందులో దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన చైనా నౌకలకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది నకిలీదని ప్రజలు హెచ్చరించింది. ఒక దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సైన్యాన్ని ఆదేశించినట్టుగా వీడియో క్లిప్ ప్రసారం అవుతుంది. కానీ అలాంటి ఆదేశాలు ఏవి జారీ చేయలేదు. ఫిలిప్పీన్స్ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్ ఆఫీస్ ఒక ప్రకటనలో విడుదల చేసింది. అలాగే తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇక దక్షిణ చైనా సముద్రంలో చైనా తీరు వల్ల ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే వీడియో వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.